కాలేజీల భారం. ఇది ఒక దరిద్రపు జర్నలిజానికి సాక్ష్యం. వైద్య కళాశాలల కోసం కూడా జగన్ సర్కార్ అప్పులు కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బాకీ. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడానికి, చేసిన అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయాసపడుతోంది. 8,480 కోట్ల అంచనాతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో శ్రీకారం చుట్టింది. దీనిలో 4,948 కోట్ల రుణాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ వ్యయంలో సుమారు 25% అంటే 2,125 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. 3 ఏళ్ల వ్యవధిలో కనీసం 50% నిర్మాణ పనులు కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేసింది. పైగా వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి 674 కోట్ల విలువైన పనులకు సంబంధించిన బకాయిలను కూటమి ప్రభుత్వంపై మోపింది. ఈ బకాయిలను కాంట్రాక్ట్ సంస్థల కూటమి ప్రభుత్వం విడతల వారికి చెల్లిస్తుంది. ఈ క్రమంలో ఆదివారం 285 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నాళ్ళ కిందట కూడా దాదాపు 110 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసింది. ఇలాంటి జగన్ ప్రభుత్వం చేసిన 25% పనుల విలువ దాదాపు 2,125 కోట్లు ఉంటే దీనిలో 1,450 కోట్లు మాత్రమే కాంట్రాక్ట్ సంస్థ చెల్లింది. దీంతో మిగిలిన సొమ్మును 674 కోట్లను కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థకి చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు కొనసాగించాలంటే మరో 3,532 కోట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఇప్పటికే వివిధ మార్గాల్లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాలి. తిరిగి ఆ రుణాలు కూడా ప్రభుత్వం విడుదల వారికి చెల్లించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త కాలేజీల నిర్మాణానికి 3,532 కోట్ల నిధులు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో సేఫ్ క్లోజర్ అనే విధానం ద్వారా దాదాపు 10 కాలేజీల నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఇంతకంటే నీచమేమైనా ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ 3,532 కోట్లు కట్టలేక 10 మెడికల్ కాలేజీలు వదులుకోవడమా? ఆఫ్టర్ ఆల్ 3,532 కోట్లు ఒక రాష్ట్రానికి ఎంత? అది ఏమాత్రమని అసలు డబ్బులు లెక్కది. 3,537 కోట్ల రూపాయలు కట్టలేక మెడికల్ కాలేజీలు మూసేస్తుందా? సేఫ్ క్లోజర్ అంటారా? దీన్ని జర్నలిజం అంటారా? ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? వేల కోట్ల రూపాయలు మనం ఎన్నిటికి తగలేయట్లేదు? అర్థం పర్థం లేని వాటికి ఎన్నిటికి తగలేయట్లేదు? కామన్ సెన్స్ లేకుండా రాస్తున్న జర్నలిజానికి, నీచమైన జర్నలిజానికి ఇది పరాకాష్ట. దాన్ని సమర్థించుకురావడం అంటే దొంగల